హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్ అమ్మా. దిస్ ఇస్ దిలీప్. సో ఫ్యాన్సీ జార్జెట్స్ సింపుల్గా ఒక 1750 ఆ రేంజ్లో సింపుల్గా ఉంటాయి. అవి ఒకటి డోలా సిల్క్ శారీస్, ఈ రెండు చూపిస్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ శారీ వచ్చేటప్పటికి మొన్న ఒకళ్ళ గురించి రాజమండ్రి బ్రాంచ్ గురించి మాట్లాడారు కదా, ఒక కస్టమర్ అడిగారని చెప్పి రీల్ పెట్టాను. నా రాజమండ్రిలో పెడతాం అది అని చెప్పి చాలామంది ఇంక అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి, ఒంగోలు, చీరాల పెట్టండి, బెంగళూరు పెట్టండి, తిరుపతి, కర్నూలు, ఖమ్మం చాలా ఆప్షన్స్ ఇచ్చారు మాకు. ఇన్ని పెట్టాలనే ఉంది నాకు కూడా, చెప్పాలంటే గట్టిగా అయితే పెట్టాలనే ఉంది కానీ బట్ టేక్ సమ్ టైం. సో చూద్దాం, మీ సపోర్ట్ ఇంకా 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 ఎక్కువ అవుతుంటే అప్పుడు నేను కూడా డెఫినెట్గా ఇంకా ఇంకా బ్రాంచ్లు పెంచుకుంటూ వెళ్తా. సో చూద్దాం అది ఎట్లాగా ఏంటి అనేది, మనకి దేవుడు హెల్ప్ కూడా ఉండాలి కాబట్టి అన్ని విధాలా. సో ఫస్ట్ శారీ వచ్చేటప్పటికి ఫ్యాన్సీ జార్జెట్ ఇట్లా వస్తుంది. ఇది అంటే ఇది ఎప్పుడో నుంచి ఉన్న డిజైనే, ఇలాగా హారిజంటల్ స్ట్రైప్స్ వచ్చి కొంచెం ఈ స్టైల్ డిజైనే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 1750కి వచ్చింది. ఇంతకుముందు ఇవి ఆల్మోస్ట్ ఒక 2500 3000లో కూడా వచ్చినాయి. కొంచెం ఆ స్టైల్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మాత్రం బాగుంది. ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్, చాలా ప్యూర్గానే ఉంది. అండ్ ఇందులో కొంచెం డిఫరెన్స్ ఏంటి అంటే వీడు లూరెక్స్ జరీ వాడారు. ఇప్పుడు ఇందులో కనబడుతున్న ఆ స్ట్రైప్స్ ఏదైతే ఉందో అది లూరెక్స్ జరీ అంటారు దాన్ని. ఈ పైన కూడా మనకి ఇట్లా సింపుల్గా చిన్న జరీ స్ట్రైప్స్ లాగా ఇచ్చారు. శారీ మొత్తం అయితే ఇట్లా వస్తుంది ఇది. అండ్ బార్డర్లో వచ్చేవాడికి ఏంటంటే బార్డర్ ఇలా సాటిన్ బార్డర్స్ ఇచ్చారు, సింపుల్గా సాటిన్ బార్డర్స్ ఇచ్చారు. చాలా క్లాసీగా సింపుల్గా ఉంది, సింపుల్ అండ్ క్లాసీ ఎలిగెంట్గా ఉంది. అండ్ రన్నింగ్ పళ్ళు వస్తుంది, పళ్ళు ఏముండదు, రన్నింగ్ పళ్ళు. దీనికి టాజల్స్ ఇచ్చారు. అండ్ దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి డోలా సిల్క్దే కలంకారీ బ్లౌజ్ ఇచ్చారు ఫ్యాబ్రిక్. ఈ బ్లౌజ్ వచ్చి 80 పాయింట్స్ ఉందనుకుంటా, అంతే 80 పాయింట్స్ ఉంది ఫ్యాబ్రిక్ వచ్చి. ఇదండి ఈ శారీ కాస్ట్ వచ్చి 2500, ఇప్పుడు 1750కి ఆఫర్లో ఉంది. సో కావాలి అన్న వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ మల్టిపుల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కలర్కి ఒక 10 పీసులు ఉన్నాయి. సో హోల్సేల్గా కావాలన్న వాళ్ళు కూడా తప్పనిసరిగా మిస్ అమ్మని విజిట్ చేయండి, మీకు బెస్ట్ ప్రైజెస్, బెస్ట్ ప్రాఫిట్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ వచ్చి లావెండర్ కలర్ ఇలా వస్తుంది. శారీ మొత్తం కూడా లావెండర్ కలర్. అండ్ బార్డర్ వచ్చేప్పటికి ఇట్లా వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది మస్టర్డ్ కలర్లో కలంకారీ బ్లౌజ్. తర్వాత కలర్ వచ్చేటప్పటికి ఈ కలర్ వస్తుంది. ఇట్లా కలర్స్ అయితే ఎగ్జాక్ట్ మీకు ఆల్మోస్ట్ 99% సేమ్ కలర్స్ వస్తున్నాయి. అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఏదైనా మీ మొబైల్లో ఓవర్ రెజల్యూషన్ బ్రైట్నెస్ ఏమైనా ఓవర్గా పెడితే తప్ప కలర్స్ అయితే మాత్రం 100% వస్తున్నాయి. ఎందుకంటే చాలామంది టీవీస్లో కూడా స్క్రీన్ షాట్స్ తీసి మాకు అదే ఫోటోలు తీసి పంపిస్తున్నారు, బుక్ చేసుకుంటారు. సో అసలు టీవీలో ఎలా వస్తుందో మేము అప్పుడు చూస్తాను, ఎప్పుడైనా ఫోటో చూస్తే అప్పుడు నాకు అర్థమవుతుంది, ఓకే కలర్ అయితే పర్ఫెక్ట్గానే వస్తుందని అర్థమవుతుంది. అండ్ ఫొటోస్ చూడాలంటే missamma.in వెబ్సైట్లో ఉంటాయి, అక్కడైనా కానీ మీరు చూసుకోవచ్చు. సో నెక్స్ట్ కలర్ వచ్చి పర్పుల్ అండి. ఇది పర్పుల్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చి మస్టర్డ్ కలర్ కలంకారీ బ్లౌజ్ ఇట్లా వస్తుంది. ఇది ప్రింటెడ్ కలంకారీ. సో మొన్న అంటే ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుందో నాకైతే తెలియదు కానీ నేను ఎప్పుడు 18న ఒక న్యూస్ పేపర్లో ఒకటి చదివా. సోషల్ మీడియా వెర్రీలో పడి చదువుతూ ఉన్నాను, ఫోటో కూడా తీసుకున్నాను. ఎందుకు అసలు ఏంది ఇది అని. సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్ళు, సొంత బిడ్డను చంపుకున్న రష్యన్ ఇన్ఫ్లుయెన్సర్. మరీ అంటే అందరూ అని కాదులే కానీ కొంతమంది మరీ ఏదో వ్యూస్ లైకులు వీటి కోసం మరీ దారుణంగా దిగిపోతుంటున్నారు. ఇతను ఎవరో రష్యన్ ఇన్ఫ్లుయెన్సర్ అంట. ఇతను చేసింది ఏంటంటే చెప్తా, అంటే వినండి, కొన్ని మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇలాంటివి కొన్ని నాకు విన్నప్పుడు చాలా బాధ వేసింది. ఈ పిచ్చేమని ఉందా ఇంద్ర బాబు, కనీసం మనం మనిషిగా ఆలోచించాలి కదా, ఎంత కామన్ సెన్స్ కోల్పోయి అదేదో అంటారు కదా విచక్షణ రహితం అనేది కోల్పోయి ఎలా బిహేవ్ చేస్తారు అనేది. రష్యన్ ఇన్ఫ్లుయెన్సర్, అతని పేరు కూడా ఏం రాయలేదు. ఇతను ఏం చేశాడంటే ఇతను పిచ్చి ముదిరి కొంచెం ఒక 10 months బేబీ అంట. 10 months బేబీ. ఆ అబ్బాయి కొడుకో మరి బాబాని రాసినట్టున్నారు, కొడుకు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. కొడుకు పుట్టాడు. ఇప్పుడు ఇతను ఏం చేశాడంటే వీడియోల్లో చూపించడానికి మనుషులు ఎవ్వరూ కూడా ఏమీ తినక్కర్లేదు, ఓన్లీ సూర్యకిరణాలు మన మీద పడితే మనం బతికేస్తాము అనే వీడియోలు చేస్తున్నాడు. అది చేద్దామని స్టార్ట్ చేశాడు.
స్టార్ట్ చేసి పచ్చి కూరగాయలు తినండి అని చెప్పాడు. పచ్చి కూరగాయలు తినొచ్చు చాలు, ఇంకా మనం ఏమి తినక్కల, మనుషులు సూర్యకిరణాలతో మనం బతికేయచ్చు, వాటరు గీటరు ఏమీ కూడా అవసరం, పాలు నీళ్ళు ఏమొద్దు అని చెప్పాడు. ఇది ప్రూవ్ చేయడానికి ఈ పిచ్చినాయాలు ఈ 10 నెలల పిల్లోడిని తీసుకొని ప్రూవ్ చేస్తాను చూడండి అని చెప్పి 10 నెలల పిల్లోడిని ఈ ఎండలో పొనుకోబెట్టి ఆ అబ్బాయిని అలా వీడియోలు చేస్తూ ఉన్నాడంట. ఈ దాదాపుగా ఇతన్ని ఎన్ని రోజులు, మరి 45 డేస్ ఎన్నో డేస్ అనుకుంటా, ఈ పిల్లోడిని 10 నెలల పిల్లోడిని అట్లానే సూర్యుడు ముందు పొనుకోబెట్టి ఆ వీడియోలు ఈ వీడియోలు చేస్తూ చూపిస్తూ, ఇదిగోండి మా అబ్బాయికి నేనేం పెట్టట్లేదు, పాలు ఇవ్వట్లేదు, నీళ్ళు ఇవ్వట్లేదు, ఫుడ్ పెట్టట్లేదు, ఏమీ చేయట్లేదు, చూడండి ప్రూఫ్ అని చెప్పి అన్నీ చూపించాడు. నిజంగానే ఆ అబ్బాయి పోనీ ఈ మన పొలిటికల్ వాళ్ళు చేస్తారు కదా నిరాహార దీక్షలో డూప్లికేట్ ఇవన్నీ, వెనకేమో తింటారు తాగుతారు, ముందు మాత్రం మన ముందు బిల్డప్లు ఇస్తారు కదా, ఇలా కాకుండా ఈ పిచ్చివాడు నిజంగానే పాపం పిల్లోడికి నిజంగా ఏమైనా ఇస్తే ఇట్లాంటివి చేస్తే ఓకే, నిజంగానే ఈ పిల్లోడికి ఏమీ ఇవ్వకుండా అలానే చేశాడంట. అలానే వీడు నిజంగానే ఆ పిల్లోడికి ఏమి ఇవ్వకుండా చేసేటప్పటికి వాళ్ళ తల్లి ఉంది కదా, మరి తల్లి అయితే మాత్రం అట్లా ఉండరు కదా దాదాపుగా. సో ఆమె మాత్రం అతనితో ఫైట్ చేసి అలాగోలా గొడవ చేసి సీక్రెట్గా అతను లేని టైంలో అప్పుడప్పుడు ఆ పిల్లోడికి పాలు అవి ఏదో పెట్టేదంట. అలా కొన్ని డేస్ అలా బతికాడు. ఇంకా ఆ విషయం మళ్ళీ ఈ మెంటలోడికి తెలిసింది. ఈ మెంటలోడు మళ్ళీ ఆమెని ఆపేశాడంట. ఆపేసి నువ్వు ఇవ్వడానికి వీలు లేదు, నేను ఇది బిలీవ్ చేస్తున్నాను, ఇది డెఫినెట్గా సూర్యకిరణాలు వాళ్ళు నమ్ముతారు, మనకి వ్యూస్ వస్తాయి, మనం ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోద్ది అది అని చెప్పి ఇట్లా పిచ్చి పిచ్చి చేసి మొత్తానికి ఆ అబ్బాయికి సీరియస్ అయ్యింది. మొత్తం సీరియస్ అయిపోయి ఇక ఆల్మోస్ట్ అయిపోయే సిచ్యువేషన్కి ఇక ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు వచ్చి అందరూ గోలగోలు చేసి పిల్లల్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసేటప్పటికి ఆ అబ్బాయి చచ్చిపోయాడు. 10 నెలల పిల్లని చంపేశాడు వీడు. ఈ విషయం ఆఫ్టర్ 1 ఇయర్ న్యూస్ బయటకు వచ్చిందంట. ఇప్పుడు ఆ న్యూసే నేను చదివాను ఈ పేపర్లో. ఆ న్యూస్ 1 ఇయర్ తర్వాత వచ్చింది, బయటికి వస్తే ఇక అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. తల్లికి కూడా 2 ఇయర్స్ ఇదేశారు ప్రిజన్, ఇతనికేమో 8 ఇయర్స్ వేశారంట. ఇలాంటి మెంటలోళ్ళు ఉన్నారు మన చుట్టూ. ఇలాంటి మెంటలోళ్ళ మధ్య మనం బతుకుతున్నామా అనిపించింది నాకు అప్పుడప్పుడు. ఇది మరి ఏంటో ఈ పిచ్చ ఎక్కడికి వెళ్తుందో నాకైతే తెలియట్లా. జాగ్రత్తగా ఉండాలి నిజంగా. అంటే నేను ఇక్కడ చెప్పేది నాకు బాధ వేసి నేను చెప్తున్నా తప్ప, అంటే ఇంత పిచ్చితనంగా ఆలోచించకూడదు అని, అంతే తప్ప ఏదో అంతే నాకు చెప్పాలనిపించింది చెప్పానండి, ఇక మీ ఇష్టం. సరే నెక్స్ట్ డోలా సిల్క్ శారీలో ఇలాగే అసలు మనందరం ఎవరమైనా మన పిల్లల ఫ్యూచర్ కోసమే కదా బతికేది, చేసేది. ఏం పని చేసినా బతికేది అంటే మనం ఏ పనులు చేసినా, ఎంత కష్టపడుతున్నా, సంపాదిస్తున్నా, తినకపోయినా ఏం చేసినా మన ఫ్యూచర్ బాగుండాలి, పిల్లల ఫ్యూచర్ బాగుండాలనే కదా. ఇలాంటి మెంటలోళ్ళు ఎలా చేస్తారటండి తిక్క ఆశాలు. అది ఛానల్ ఉంటేంది ఊడితేంది తొక్కలోది, పిల్లడు ఉంటే చాలు, పిల్లల్ని చూసుకుంటూ బతికేయచ్చు. చాలామంది ఉన్నారు ఇలా బతికేసేవాళ్ళు పిల్లల కోసం. మొగుళ్ళు వదిలేసినా కూడా తల్లుళ్ళు ఓన్లీ సింగిల్ మదర్స్ పిల్లల్ని చూసుకుంటూ బతికేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు నిజంగా గ్రేట్. ఈడెవడ అదవనాయాల్లాగా ఉన్నాడు. సరే నాకు బాధతో అట్లాంటి మాటలు వస్తున్నాయి, ఏమనుకోవద్దు. సరే డోలా సిల్క్ శారీ ఇట్లాగా వస్తుంది. శారీ మొత్తం కూడా హారిజెంటల్ స్టైప్స్ వస్తుంది, సెల్ఫ్ జరీ స్టైప్స్ వస్తుంది. ఈ శారీస్ నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అప్పుడు బాగా రెస్పాన్స్ వచ్చింది, అయిపోయింది, మళ్ళీ రీస్టాక్ అని మళ్ళీ చూపిస్తున్నా. రీస్టాక్ అని డిజైన్ మారింది కొంచెం. అది ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇలా బోర్డర్లో కట్ వర్క్. ఈ బోర్డర్లో కట్ వర్క్ అనేది లేటెస్ట్ కాదు, బాగా రన్నింగ్ మోడల్. అంతకుముందు చాలామంది అడిగారు, అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు రీస్టాక్ అయినాయి. అప్పుడు ఎవరైనా మిస్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ బుక్ చేసుకోండి. ఇట్లా వస్తుంది. ఇవైతే ఒక్కొక్క కలర్కి ఒక 5 పీసెస్ అట్లా వచ్చినాయి. అండ్ అసలు ఇంకా ప్రైజింగ్ కూడా వెయ్యలే నాకు తెలిసి మా వాళ్ళు. ట్యాగ్ కూడా వేయలే. వీడియో నేను ఈ శారీస్ పెట్టండి పెట్టేశారు. దీని కాస్ట్ ట్యాగ్ వేసారు ఒక్క నిమిషం. దీని కాస్ట్ వచ్చి 5,900ది 3,900. నేను చెప్పాక ట్యాగ్ వేసి పంపించినట్టున్నారు. 5,900ది 3,900 ఆఫర్లో ఉంది. పళ్ళు ఇలా షార్ట్ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చి ఇలా డోలా సిల్క్ బ్లౌజ్ బూటీస్తో వస్తుంది. సో మల్టిపుల్స్ ఉన్నాయి, కావాలని వాళ్ళు బుక్ చేసుకోండి. అసలు రెడ్ అయితే అరుపులు ఉంది, ఇక మామూలు లేదు. శారీ అండ్ బార్డర్ చూడండి, ఇది అసలు బుక్ చేసుకోండి అంతేగా, మాట్లాడద్దాక మీరు. ముందు రెడ్ కలర్ బుక్ చేసి మీరు వార్డ్రోబ్లో ఒకటి పెట్టుకోండి అర్జెంటుగా, అంత బాగుంది. బయట మరి మీకు వీడియోలో ఎలా కనబడుతుంది అది లేదు, బయట మాత్రం 2 ఎక్స్క్లూజివ్గా ఉంది శారీ. కంచి బార్డర్ కూడా వచ్చింది, చాలా రిచ్గా ఉంది డోలా సిల్క్. అండ్ పళ్ళు యాజ్ యూజువల్ షార్ట్ పళ్ళు
అండ్ కాంట్రాస్ట్ డోలా సిల్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. తర్వాత వచ్చి పర్పుల్ ఇలా వస్తుంది. తర్వాత బార్డర్ వచ్చేప్పటికి ఇది బార్డర్ మంచి కట్ వర్క్ స్టైలిష్గా ఉంది. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. తర్వాత లావెండర్, ఇది ఇందాకది వైన్ కలర్, ఇది పర్పుల్. ఇందాకది వైన్ కలర్, ఇది పర్పుల్ శారీ. యాజ్ యూజువల్ కలర్ చార్టే కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా చూపించేస్తాయి, ఎందుకంటే ఇందాక మనం ఆల్రెడీ నేను చాలాసేపు ఆ పిక్చర్ గురించి చెప్పా కదా, ఇప్పటికే వీడియో ఎక్కువైపోద్ది అందుకని. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్, పింక్ కలర్ బ్లౌజ్. ఇది పింక్ కలర్ అండి శారీ మొత్తం కూడా. ఒకసారి ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తాం మీకు, అంటే ఒక శారీ చూపిస్తే మీకు కట్ వర్క్ ఆ వర్క్ మొత్తం వచ్చిందా లేదంటే ఏంటంటే డౌట్స్ ఉండొచ్చు కదా మీకు. ఇదిగోండి శారీ మొత్తం అయితే వచ్చింది వర్క్ అంతా. లోపల కూడా బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఉంది, ఆల్మోస్ట్ ఉంది, ఆల్మోస్ట్ కాదు మొత్తం ఉంది. జస్ట్ ఆ కట్ చెంగులు ఏదో ఒక 10-20 పాయింట్స్ తప్ప మొత్తం ఉంది. సో హ్యాపీగా బుక్ చేసుకోండి, మల్టిపుల్స్ ఉన్నాయి. సో ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ కావాలంటే మీరు చేయాల్సింది మిస్సమ్మని విజిట్ చేయొచ్చు, లేదంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మిస్సమ్మ మాది కాదు, మనది. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ అగైన్.